దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నాతో కలిసి అందరూ చదవండి. 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మార్నింగ్ సెషన్లో ఆత్మవరాల గురించి అనేక సత్యాలు మీరు మాకు బోధించినందుకు వందనాలు. ఈ 2వ సెషన్లో నీలో ఉన్న ఆత్మవరాన్ని నీవు ఎలా గుర్తించాలి అనే అంశం మీద ఆత్మవరాల గురించి మేము అధ్యయనం చేయబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనం ఉదయకాల సెషన్లో చూసాం, ప్రతి విశ్వాసికి దేవుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చి ఉంటాడు. దీన్ని మీరు అందరూ నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్, చాలా సంతోషం. అయితే దేవుడిచ్చినటువంటి ఆ వరాన్ని మనం ఎలా గుర్తించాలి? హౌ టు ఫైండ్ యువర్ గిఫ్ట్? దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు ఎలా గుర్తించాలి? ఆ గుర్తించినటువంటి వరాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అనే విషయాలు ఈ సెకండ్ సెషన్లో మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా వినండి. దేవుడు మనకిచ్చినటువంటి వరాన్ని గుర్తించాలి అంటే కొన్ని ప్రాథమిక అవసరతలు ఉన్నాయి. నోట్ చేసుకోండి. ఏంటి ప్రాథమిక అవసరతలు? వరాన్ని గుర్తించాలంటే ఈ ప్రాథమిక అవసరతలు చాలా ప్రాముఖ్యమైనవి. హెడ్డింగ్ పెట్టుకోండి, ప్రాథమిక అవసరతలు. మెయిన్ హెడ్డింగ్ ఏంటి? నీలో ఉన్న వరాన్ని నీవు గుర్తించడం ఎలా? నీలో ఉన్న వరాన్ని నీవు గుర్తించడం ఎలా? దానికి జవాబు ఏంటంటే ప్రాథమిక అవసరతలు. అసలు నీలో ఉన్న వరాన్ని నువ్వు గుర్తించాలంటే మొదట మనకు కొన్ని ప్రాథమిక అవసరతలు ఉన్నాయి. నోట్ చేసుకోండి. 1, నంబర్ 1, యు హ్యావ్ టు బీ ఏ క్రిస్టియన్. మొట్టమొదట నువ్వు క్రైస్తవుడవై ఉండాలి, అనగా మారు మనసు పొంది ఉండాలి. ఫస్ట్ కండిషన్ అది. ఏం పొంది ఉండాలి? మారు మనస్సు. ఎందుకని? ఆత్మవరాలు ఎవరికి? అవిశ్వాసులుగా, విశ్వాసులుగా? విశ్వాసులకు. రెండవ ప్రాథమిక అవసరత ఏంటంటే యు హ్యావ్ టు బిలీవ్ ఇన్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మవరాలు ఉన్నాయి అని నమ్మాలి. ఏంటి? ఆత్మవరాలు ఉన్నాయని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్. క్రైస్తవ్యంలో కొన్ని తెగలవారు అసలు వరాలే లేవనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు వరాలు ఎప్పుడూ ఆగిపోయినాయి అయ్యా, ఇప్పుడెక్కడ ఉన్నాయి వరాలు అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఏం లేదు? నమ్మకం లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అపోస్తల కాలంలో మాత్రమే దేవుడు వరాలు ఇచ్చాడు, ఇప్పుడు ఇక వరాలు లేవు అంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అప్పుడు మాత్రమే దేవుడు పనిచేశాడు, ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడేమో అనుకుంటున్నారేమో. నో, దేవుడు ప్రతి జనరేషన్లో పనిచేస్తూనే ఉన్నాడు. అవునా కదా? కాబట్టి ఆత్మవరాలు ఉన్నాయన్న సంగతిని మనం నమ్మాలి. 3వ ప్రాథమిక అవసరత దేవుని కొరకు పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. దేవునికి పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. అసలు వరాలు ఇచ్చింది ఎందుకు? ఇతరులకు పరిచర్య చేయడానికి. ఆ మనసు ఉండాలిగా మనకి. పరిచర్య చేయడానికి ఇష్టం ఉండాలి. 4వ ప్రాథమిక అవసరత ఏంటంటే యు హ్యావ్ టు ప్రే. నీ వరాన్ని నువ్వు గుర్తించలాగున ప్రార్థించాలి. ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, నువ్వు నాకు ఏ వరం ఇచ్చావో నాకు తెలియదయ్యా, దాన్ని గుర్తించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయొచ్చు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ప్రాథమిక అవసరత 1, మారు మనసు పొంది ఉండాలి. 2, వరాలు ఉన్నాయని, దేవుడు ఇప్పుడు కూడా వరాలు ఇస్తాడని, వరాలు ఉపయోగించుకుంటానని నమ్మాలి. 3వది దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. చివరిది
ఆ వరం ఏంటో గుర్తించాలంటే ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడాలి. నెక్స్ట్ బి 5 స్టెప్స్ టు ఫైండ్ యువర్ గిఫ్ట్స్. నీ వరాన్ని గుర్తించడానికి 5 మెట్లు. నీ వరాన్ని గుర్తించడానికి ఎన్ని మెట్లు ఉన్నాయి? 5. 5 స్టెప్స్ టు ఫైండ్ యువర్ గిఫ్ట్స్. 5 స్టెప్పులు, 5 మెట్లు. ఈ 5 కూడా ఇంగ్లీష్లో ఈ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. 5 ఈస్ ఈ అనే అక్షరంతో మొదలవుతాయి. ఇంగ్లీష్ రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోనండి. తెలుగులో కూడా దీన్ని చెప్తాను నేను. నెంబర్ 1, ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్. ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్. తెలుగులో ఆత్మవరాలను గురించి తెలుసుకోవడానికి ఉన్న అవకాశాలన్నిటినీ అన్వేషించాలి. తెలుగులో అంత పొడుగుంది. ఆత్మవరాలను గూర్చిన ఆత్మవరాలను గూర్చి తెలుసుకోవడానికి ఉన్న అవకాశాలన్నీ, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఏం చేయాలి? అన్వేషించాలి. ఆత్మవరాలను గూర్చి తెలుసుకోవడానికి ఉన్న అవకాశాలన్నిటినీ ఏం చేయాలి? అన్వేషించాలి. ఆత్మవరాల గురించి ఈరోజు మనం ఒక సెమినార్ పెట్టుకొని చక్కగా నేర్చుకుంటున్నాం. ఇది ఒక అవకాశం, అవునా కదా? ఎవరైనా ఆత్మవరాల గురించి ఒక సెమినార్ పెడతామంటే వెళ్ళి నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. అది ఇవన్నీ కూడా ఈ 5 మెట్లని పీటర్ వాగ్నర్ అనేటువంటి ఆయన స్పిరిచువల్ గిఫ్ట్స్ అనే బుక్లో చెప్పాడు. ఆ బుక్లో నుంచి సేకరించి మీకు చెప్తున్నాను అన్నమాట. ఆత్మవరాల గురించి నువ్వు ఎంత తెలుసుకోవాలని కూడా అంత తెలుసుకో. ఆత్మవరాల గురించి తెలుసుకునే మార్గాలు ఏంటి చెప్తా, నోట్ చేసుకోండి. మొదటి మార్గం, బైబిల్ బాగా చదవాలి. ఎందుకని? ఆత్మవరాల గురించి దేంట్లో రాయబడింది? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎక్కడ రాయబడిందంటే 1 కొరింథీ 12, 13, 14 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు ఫోకస్డ్ ఆన్ స్పిరిచువల్ గిఫ్ట్స్. రెఫరెన్స్ రాసుకోండి. 1 కొరింథీ 12, 13, 14. బైబిల్ గ్రంథాన్ని ఆత్మవరాల గురించి క్షుణ్ణంగా చదవాలి. ఇంకా డిఫరెంట్ ప్యాసేజెస్లో ఉన్నాయి, ఆ ప్యాసేజీలు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 3 నుండి 8 వరకు. రోమాపత్రిక 12వ అధ్యాయం 3 నుండి 8 వరకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 16 వరకు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు. నెక్స్ట్ బి, రెండవ మార్గం. మొదటి మార్గం బైబిల్ గ్రంథాన్ని ఆత్మవరాల గురించి అధ్యయనం చేయాలి. రెండవది రీడ్ ఎక్స్టెన్సివ్లీ, అనగా ఆత్మవరాల గురించి వ్రాయబడిన పుస్తకాలు చదవాలి. అది చాలామంది పుస్తకాలు రాశారు కదా ఆత్మవరాల గురించి. అలాంటి పుస్తకాలు మనం కొని చదవచ్చు. ఇప్పుడు నేను చదివిన స్పిరిచువల్ గిఫ్ట్స్ అని పీటర్ వాగ్నర్ బుక్, అందుకే నాకు కొంచెం అర్థమైంది. అలాంటి పుస్తకాలు చదవాలి. దినకరన్ గారు ఒక బుక్ రాశాడు, ఆత్మవరములు అని, డిజిఎస్ దినకరన్ గారు. యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అని పీటర్ వాగ్నర్ అనేటువంటి ఆయన ఒక బుక్ రాశాడు. అండర్స్టాండింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అని రాబర్ట్ ఎల్ థామస్ అనేటువంటి ఆయన రాశాడు. ఈ రీతిగా మీరు ఎప్పుడైనా క్రైస్తవ బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు, ఓఎం గారు అలాంటి బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఆత్మవరాల గురించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయనుకోండి, అవి తీసుకొని ఏం చేయాలి? చదవాలి. ఆ రీతి కొంత తెలుసుకోవాలి. నెక్స్ట్ సి, ఆత్మవరాల గురించి ఇంటర్వ్యూ చేయాలి. కొంతమందిని ఏం చేయాలి? ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూ దెమ్
హౌ దే ఫైండ్ దేర్ గిఫ్ట్స్. వాళ్ళకున్న వరాన్ని వాళ్ళు ఎలా గుర్తించారో వాళ్ళని ప్రశ్నల ద్వారా తెలుసుకోవాలి. మీకు పాటలు రాసే వరం ఉందని మీరు ఎలా గుర్తించారు అని ఆయన అడగాలి. అప్పుడు ఆయన చెప్తాడనమాట. ఎలా గుర్తించారంటే ఇది 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 అని కథ చెప్తాడు. అలా కొంతమంది వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా కూడా కొంత ఆత్మవరాల గురించి వాళ్ళు ఎలా గుర్తించారో మనకు కొంచెం అవగాహన వస్తుంది. తర్వాత అప్పుడప్పుడు మన సహవాసంలో కానీ చర్చిలో కానీ ఓపెన్ ఫోరం లాంటివి ఏర్పాటు చేయాలి. కాన్వర్జేషన్, 10 మందిని కూర్చొని ఆత్మవరాల గురించి డిస్కషన్ టాపిక్ పెట్టుకోవాలి. ఈరోజు మనం అదే పెట్టుకుంది. ఆత్మవరాల గురించి మనం అందరం గ్యాదర్ అయ్యి ఒక డిస్కషన్, ఒక ఓపెన్ ఫోరం లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ రీతిగా ఆత్మవరాల గురించి ఎంత తెలుసుకోవాలనుకుంటే అంతగా తెలుసుకోవాలి. దానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు. ఇంటర్వ్యూస్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ప్యానల్ డిస్కషన్ కావచ్చు, లేకపోతే మంచి పుస్తకాలు చదవడం కావచ్చు, లేకపోతే ఆత్మవరాల గురించి ఒక ప్రసంగికుడిని పిలిచి ఒక బోధ ఏర్పాటు చేసుకోవచ్చు మనం. సో ఈ రీతిగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. ఇది మొదటి ఈ ఏంటి? ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్. ఆత్మవరాల గురించి తెలుసుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలు, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు, అంటే సుదీర్ఘంగా దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మొదటి మెట్టు. స్టెప్ 2, రెండవ స్టెప్. ప్రతి స్టెప్ కూడా ఈతోనే ప్రారంభమైంది. చెప్పే కదా 5 ఈలని. ఎక్స్పెరిమెంట్ with as many gifts as you can. As many gifts as you can. తెలుగులో నీవు చేయగలిగిన పరిచర్యలన్నీ చెయ్యి. నువ్వు చేయగలిగిన పరిచర్యలన్నీ చెయ్యి. నువ్వు ఏది చేయాలని, దేవుని కొరకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ చెయ్యి. ఎక్స్పెరిమెంట్ విత్ యాజ్ మెనీ గిఫ్ట్స్ యాజ్ యూ కెన్. నువ్వు ఎన్ని విధాలుగా వాడబడాలనుకుంటున్నావో అన్ని విధాలుగా వాడబడు. లుక్ ఫర్ ద చర్చ్ నీడ్స్. సంఘంలో ఏమేమి పనులు ఉన్నాయో ఒకసారి చూడు, ఏం అవసరతలు ఉన్నాయో. నువ్వు ఏం చేయగలవో దాన్ని ఏం చేయాలి? చేయాలి. ఇంకో మాట రాసుకోండి అక్కడే. నీ హృదయంలో ఉన్న ప్రేరేపణని గుర్తించు. నీ హృదయంలో ఒక ప్రేరేపణ వస్తూ ఉంటుంది. నేను పోయి పాట పాడాలనే ప్రేరేపణ నీకు రావచ్చు కదా, లేదా పరిచయం చేయాలనే ప్రేరేపణ రావచ్చు. నీ హృదయ ప్రేరేపణల్ని గుర్తించు. అవకాశం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించు. అది అవకాశం వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? ఉపయోగించు. నీకు అవకాశం వచ్చింది, ఏం చేయాలి మరి? ఉపయోగించాలి. అవకాశాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు. వచ్చినాయి అంటే మాత్రం వెంటనే క్యాప్చర్ చేయాలి, పట్టుకోవాలి, అంతే. ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫెయిల్ అవ్వ తర్వాత సంగతి. ముందేం చేయాలి? ప్రయత్నం చేయాలి. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి, నా వ్యక్తిగత ఉదాహరణ. మేము మంచిర్యాలలో 10 సంవత్సరాలు పరిచర్య చేసాం. ప్రతి సంవత్సరం ఫీల్డ్ లెవెల్లో మనకైతే ఏ చర్చికి ఆ చర్చి మీటింగ్స్ ఉంటాయి. బాపట్ల ప్రాంతం మొత్తానికి కలిపి మీటింగ్స్ ఎప్పుడైనా పెట్టామా? అట్లా పెట్టేవాళ్ళు. నేను పనిచేసిన ఇండియా మిషన్లో 10 సంఘాలకు కలిపి ఒక చోట యాన్యువల్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అది వాళ్ళ సిస్టమ్. ఈ 10 సంఘాల క్రైస్తవులు ఆ మీటింగ్స్కి వస్తారు. 2003వ సంవత్సరం అది. జాగ్రత్తగానండి. దానికి ప్రసంగికులు ఎవరంటే ఆరోన్ రజనీకాంత్ గారు. పోయినసారి లోకా గారు పిలిచారు కదా, లోకా గారు మీటింగ్స్కి వచ్చారు కదండి, ఇంగ్లీష్ ప్రసంగికుడు. ఆయన ఎంత స్పీడ్ చెబుతారో మీరు వినే ఉంటారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చెప్పినట్టు చెబుతాడు ఆయన. టక చెబుతాడు. ఆయనకి ట్రాన్స్లేటర్గా వరంగల్ నుంచి డేవిడ్ గారని ఒక ఆయన్ని పిలిచాడు. ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన చాలా చక్కగా తర్జుమా చేస్తాడు. ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయింది, 2వ రోజు మీటింగ్ అయిపోయింది, 3వ రోజు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి ఆ మీటింగ్స్.
ఆ పాస్టర్ గారు మెల్లగా నా దగ్గరకు వచ్చి, రాము ఈరోజు నువ్వు ట్రాన్స్లేషన్ చేయాలన్నాడు. ఇక నా గుండె జల్లుమంది అనమాట. నేనా ట్రాన్స్లేషనా? అసలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు అలాంటి పని చేయలేదు. నాకు భయం వేసింది. ఇప్పుడు ఈయనకి ఎస్ చెప్పాలా నో చెప్పాలా, ఎస్ చెప్పాలా నో చెప్పాలా ఆలోచిస్తున్నా. వెంటనే నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక కొటేషన్ చెప్పాడు ఒక సేవకుడు, అది నాకు బాగా గుర్తుంది. అదేంటంటే, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ఫెయిల్, ఐ నెవర్ లూజ్ ద ఛాన్స్. రాసుకోండి ఈ మాట. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ఫెయిల్, ఐ నెవర్ లూజ్ ద ఛాన్స్. తెలుగులో, నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాను కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోను. అర్థమైందా? నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాను కానీ చెప్పండి, వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోను. యశ్వరత్నం అర్థమైందా? నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతా కానీ ఏం వదులుకోను? వచ్చిన అవకాశం వదులుకోను. ఆయనకి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనే దాంట్లో అంత 1 minute టైం ఉంది. 1 minuteలో దేవుడు ఈ స్టేట్మెంట్ని నాకు జ్ఞాపకం తీసుకొచ్చాడు. వెంటనే ఆయనకి ఎస్ చెప్పా, అంతే. ఎస్ చెప్పాను కానీ గుండె దడదడ కొట్టుకుంటాం. ఎందుకని? ఆ రజనీకాంత్ గారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆయన, ఏజీ బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ ఆయన. లాస్ట్ మెసేజ్, ఫైనల్ మెసేజ్ అది. నాకేమో ధైర్యం సరిపోవట్లేదు, పాటలు పాడుతున్నారు స్టేజ్ మీద. సో మీలాంటి ఒక పాస్టర్ గారిని పిలిచి, తమ్ముడు మనం ప్రార్థన చేద్దాంరా అని, చర్చి బయట మీటింగ్ జరుగుతుంది, చర్చి లోపలికి వెళ్ళి ఇప్పుడేం ప్రార్థన అన్నాడు. ఏంటంటే, నేను ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేయాలి, నాకేమో ధైర్యం సరిపోవట్లేదు, నువ్వు నా కోసం ప్రార్థన చేద్దురా అని ఆ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నా. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. మెల్లగా వెళ్ళి స్పీకర్ పక్కన కూర్చున్నా కుర్చీలో. ఆయనతో అన్న, ఈరోజు మీకు ట్రాన్స్లేషన్ నేనే అన్నా. అనగానే ఆయన నా వైపు చూసి, మనిద్దరం ఫస్టా అన్నాడు. మనిద్దరం కాదు, అసలు ఫస్ట్ నేనే అన్నా. మనిద్దరం కాంబినేషన్ కాదు, ఫస్ట్ నేను అసలే మొదటోడిని. మొదట అన్నాడు. అవునన్నా, మరి ఏం చేయాలన్నాడు. ఏం చేయడం ఏముంది, నువ్వు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళావంటే నేను ఒక్క మాట కూడా తెలుగులో చెప్పలేను, కాబట్టి నువ్వు గూడ్స్ లాగా పోవాలని చెప్పా. మెల్లగా వెళ్ళాలి. ఇదేమో ఫైనల్ మెసేజ్. ఇది మీరు చెప్పే సందేశం చాలా విలువైంది, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాక్యం అది. దాన్ని ఇప్పుడు నేను తెలుగులో తర్జుమా చేస్తే తప్ప ఈ ప్రజలు దాన్ని గ్రహించలేరు. వీళ్ళకి నేను తెలుగులో చెప్పాలంటే మీరు నాకు సహకరించాలి. మీరు నాకు సహకరిస్తేనే నేను వీళ్ళకి చెప్పగలను అనగానే ఆయన నా భుజం మీద చేసి, ఏం భయపడబాకు రాము, నన్ను రామయ్య అని పిలుస్తాడు ఆయన ప్రేమగా. రామయ్య నువ్వేం భయపడబాకు, నేనున్నా. సరిగా ప్రార్థన చేసుకొని స్టేజ్ ఎక్కాం. ఎక్స్పెరిమెంట్ ఇదే. ఉన్న అవకాశాలని ఏం చేయాం, సద్వినియోగం చేసుకోవాలి. అక్కడ అవసరం ఉంది, ట్రాన్స్లేటర్ రాలా. అక్కడ ట్రాన్స్లేషన్ లేకపోతే చాలా కష్టం, చేసేవాళ్ళు ఎవరు లేరు. స్టేజ్ ఎక్కాను, ఆయన ఏదో చెప్తున్నాడు, నేను ఏదో చెప్పాను, నేనేం చెప్పాను నాకు కూడా తెలియదు, ఎందుకంటే మనకేం రాదు కాబట్టి. ఒక 2 నిమిషాల తర్వాత దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రజనీకాంత్ గారు చెప్పారు, భాషలకు అర్థం చెప్పే వరాన్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు అన్నాడు ఆయన ఫస్ట్ మెసేజ్. ఏం వరం? భాషలకు అర్థం చెప్పే వరాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మీరు చూడబోతున్నారు అన్నాడు. అందరూ ఏమిటన్నాడు. ఇదిగో రాము పాస్టరు ఏం చేయబోతున్నాడు, ఇప్పుడు భాషలకు అర్థం చెప్పబోతున్నాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా దాన్ని ఏం చేయబోతున్నాడు ఈయన, తెలుగులో చేయబోతున్నాడు. ఎప్పుడన్నా మీరు చూసారా ఈ గిఫ్ట్ అన్నాడు. దాన్ని నేను తెలుగులో తర్జుమా చేసేసి అందరికీ చెప్పాడు. రాము పాస్టర్ ఫస్ట్ టైం ట్రాన్స్లేషన్కి నిలబడ్డాడు నా పక్కన, ప్రేయర్ చేయండి అని చెప్పి మెసేజ్ స్టార్ట్ చేశాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరు దగ్గరకు వచ్చి కౌగులించుకొని, ఫస్ట్ టైం ట్రాన్స్లేషన్ చేసినట్టు లేదు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసినట్టు ఉంది అని కామెంట్ చేశారు. అర్థమైందా? అప్పుడు అర్థమైంది నాకు, ట్రాన్స్లేషన్ చేసే వరము దేవుడు నాకు కూడా ఇచ్చాడని. ఎలా తెలిసింది నాకు? ఎక్స్పెరిమెంట్. అర్థమైందా మీకు? ఏం చేశాను నేను? ఏం చేశాను? అవకాశాన్ని ఏం చేయాలి? ఆ మీటింగ్లో విన్నటువంటి దైవ సేవకులు ఇక మంచిర్యాలకు ఏ ఇంగ్లీష్ స్పీకర్ వచ్చినా రాము పాస్టర్ని ట్రాన్స్లేషన్ పిలుస్తున్నారు. అర్థమైపోయిందా? అందరూ పిలుస్తున్నారు. ఇక
ఢిల్లీ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఇంగ్లీష్ స్పీకరు, ట్రాన్స్లేటర్ ఎవరు, రాము పాస్టర్ని పిలవండి అంటున్నారు. అలవాటైపోయింది. కనుక నీలో ఉన్న వరాన్ని నువ్వు గుర్తించాలంటే ఎక్స్పెరిమెంట్ విత్ యాజ్ మెనీ గిఫ్ట్స్ యాజ్ యూ క్యాన్. నువ్వు ఏమి చేయగలవో, సంఘానికి ఏమి చేయగలవో, ఏ పరిచర్య చేయగలవో, ఏది నిన్ను ప్రేరేపిస్తుందో దాన్ని నువ్వు చేయి, ఉపయోగించు. అప్పుడు అర్థమైంది, ఓహో దేవుడు నాకు భాషలకు అర్థం చెప్పే వరాన్ని ఇచ్చాడు. ఏ భాషకి? ఇంగ్లీష్ భాషకి తెలుగులో అర్థం చెప్పే వరాన్ని నాకు కూడా ఇచ్చాడని నాకు అర్థమై దేవుని స్తుతించాను. ఒకవేళ నేను భయపడి నా వల్ల కాదయ్యా ఎవరినైనా చూసుకోండి అని అంటే ఏమయ్యేది? ఎప్పటికీ అలాగే ఉండేవాడిని నేను. తెలిసేది కాదు, అసలు తెలిసేది కాదు. నెక్స్ట్ మూడవ ఈ ఎగ్జామిన్ యువర్ ఫీలింగ్స్. ఆ వరాన్ని నువ్వు ఉపయోగించిన తర్వాత ఎగ్జామిన్ యువర్ ఫీలింగ్స్. తెలుగులో నీలో కలిగిన ఆ వరాన్ని నువ్వు ఉపయోగించాక అట్రాయ్, ఆ వరాన్ని నువ్వు ఉపయోగించాక లేదంటే ఆ పరిచర్య నువ్వు చేశాక నీలో కలిగిన భావోద్రేకాన్ని, ఫీలింగ్ అంటే భావోద్రేకం తెలుగులో, ఆ వరాన్ని నువ్వు ఉపయోగించాక నీలో కలిగిన భావోద్రేకాన్ని గుర్తించు. ఎలాంటి ఫీలింగ్ కలిగింది? మిగతా వాళ్ళు బెనిఫిట్ పొందారా లేదా పక్కన పెట్టి అసలు నీకేం ఫీలింగ్ కలిగింది? అది నేను ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి ఫీలింగ్ ఏంటంటే, అమ్మయ్య పర్వాలేదు, బాగానే చేశాను అనిపించింది నాకు. అంటే మరీ అంత బ్యాడ్ ఏం కాదు, పర్వాలేదు అనిపించింది అన్నమాట. నువ్వు ఒక వరాన్ని ఉపయోగించిన తర్వాత, అంటే ఒక పరిచర్య చేసిన తర్వాత నీ మనసులో ఎలాంటి ఫీలింగ్ కలిగింది? యురేక్ ఆఫ్ ఫీలింగ్ అంటారు ఇంగ్లీష్లో. యురేక్ ఆఫ్ ఫీలింగ్ అంటే, ఓ ఎస్ బాగా చేశాను అని నీకు అనిపించిందా? అట్లయితే నీకు ఆ వరం ఉన్నట్టే. ఉపయోగించాను కానీ ఏం బాగా చేయలే అనిపిస్తే ఆ వరం నీకు లేనట్టు. అర్థమైందా? నువ్వు ఒక పాట రాసావు, నేను వచ్చి ఏం బాగాలేదన్నా అంటే అన్నానులే పోనీ, నీకేం ఫీలింగ్ కలిగింది అసలు? పర్సనల్గా నాకు నీకునే సంబంధం పెట్టి ఆధారపడింది. నువ్వు రాయటం నాకు అసూయ, నాకు ఇష్టం లేదు నువ్వు రాయటం, కాబట్టి నేను ఏదో ఒకటి అంటాను నీ ముఖాన. నాది పట్టించుకోవద్దు. ఏం పట్టించుకోవాలి నువ్వు? నీకేం కలిగింది అసలు? ఒక పాట రాశాను, పర్వాలేదా? పర్లేదు అనుకుంటానే, నాకు కూడా ఉన్నట్టుంది ఈ వరం అనే ఫీలింగ్ నీకుంటే ఖచ్చితంగా ఆ వరం నీకున్నట్టే. ఓకే, అర్థమైందా? యురేక్ ఆఫ్ ఫీలింగ్. ఎగ్జామిన్ యువర్ ఫీలింగ్. నీకు కలిగినటువంటి ఆ భావోద్రేకాన్ని నువ్వు తెలుసుకో, ఎలాంటి ఫీలింగ్ కలిగింది. 4వ స్టెప్, స్టెప్ నెంబర్ 4, ఇవాల్యుయేట్. Evaluate your effectiveness. Evaluate your effectiveness. నీవు ఆ వరం ఉపయోగించిన తర్వాత ఇవాల్యుయేషన్ చేసుకో. తెలుగులో చెప్తా, రాసుకోండి. నీవు సాధించిన విజయం యొక్క ప్రభావాన్ని, నీవు సాధించిన విజయం యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకో. నీవు సాధించిన విజయం యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకో, ఇవాల్యుయేట్ చేసుకో. నేను ఈ పరిచర్య చేశాను, దీనివల్ల ఎవరైనా బెనిఫిట్ పొందారా? ఇది ఎంతవరకు సంఘానికి ఉపయోగపడింది? నేను ఒక పాట పాడాను, ఎంతమందికి ఉపయోగపడింది అది? అట్లా నేను ఒక పాట రాశాను, ఎవరన్నా వచ్చి నువ్వు రాసిన పాట ద్వారా నేను చాలా ఆదరణ పొందానని ఒక్కళ్ళన చెప్పారా? అది ఇవాల్యుయేషన్ అంటే. నేను ఏదో ప్రసంగం చేశాను, ఈరోజు ఒక క్లాస్ తీసుకుంటున్నా, మీకు ఒక స్పిరిచువల్ గిఫ్ట్స్ మీద మాట్లాడుతున్నా. నేను నాకు టీచింగ్ గిఫ్ట్ ఉందా లేదా నేను తెలుసుకోవాలంటే ఇదంతా అయిపోయిన తర్వాత మీలో ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి బాగా చెప్పారు, నాకు కొంచెం అర్థమైంది, థ్యాంక్ యూ,
అని ఎవరైనా చెప్పగలిగారా? మనం అడగకుండానే నేను చెప్పిన ప్రసంగం ఎట్లుందో ఒకసారి చెప్పు అంటే ఇక నీ తృప్తి కోసం చెబుతారు వాళ్ళు. అర్థమైంది? అలా కాదు, వాళ్ళకై వాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీవు చేసిన పరిచర్య ద్వారా నేను లాభం పొందాను, అక్క మీరు వండిన సాంబారు భలే ఉంది అక్క అని ఎవరైనా చెప్పారా? అట్లయితే నీకు వంట చేసే వరం ఉంది. అది మీరు వచ్చి నా సాంబార్ ఎట్లుంది చెప్పండి అంటే ఏం చేస్తా సచ్చినట్టు చెబుతారు బాగానే ఉందని. అట్లా కాదు, మనం పరిచర్య చేసినప్పుడు వింటున్నారా, ఎవరైనా బెనిఫిట్ పొందారా? ఎవరైనా వచ్చి నీకు చెప్పారా? ఏమని? నీ పరిచర్య ద్వారా నేను లాభం పొందాను. ఈరోజు ఈ టాపిక్ ద్వారా నేను లాభం. మీరు ఒక పాట రాశారు, ఆ పాట విన్నప్పుడు నా హృదయం చాలా సంతోషంగా అనిపించింది. నేను చాలా బాధగా వచ్చాను. మీరు ఒక స్పెషల్ సాంగ్ పాడారు చర్చిలో, నాకు ఎంతో ఆదరణ అనిపించింది అని ఎవరైనా చెప్పారా? చెబితే ఖచ్చితంగా నీకు ఆ వరం ఉన్నట్టే. అది ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అంటే మనం అడిగి తెలుసుకోవడం కాదు. అర్థమైంది కదా? వాళ్ళే వచ్చి నేను స్టేజీ దిగి రాగానే అందరు నన్ను కౌగిలించుకొని ఏం చెప్పారు? మర్చిపోయారా? మీరు చేసింది ఫస్ట్ టైం చేసినట్టు లేదు, మాకు బాగా అర్థమైంది. అది ఇవాల్యుయేషన్. నేను ట్రాన్స్లేషన్ చేసా ఎట్లుందేంటి సూపర్గా ఉందా అని అడిగి తెలుసుకోవడం కాదు. ఇవాల్యుయేట్ యువర్ ఎఫెక్టివ్నెస్. ఆ పరిచర్య యొక్క ప్రభావం ఎంత ఉంది, ఎంతమందికి అది ఆశీర్వాదకరంగా ఉంది. అందరికి ఉన్నా లేకపోయినా కనీసం ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉన్నా నీకు ఆ వరం ఉన్నట్టే. హల్లెలూయా. అది అర్థమైందా? కొంతమంది నచ్చక చెప్పరు, అసూయతో కూడా చెప్పరు. చెబుతారా? చెప్పరు. అయ్యేం పట్టించుకోవద్దు. నీకు కనీసం ఒక వ్యక్తి అయినా నీ వాక్యం ద్వారా, లేకపోతే నీ పాట ద్వారా, లేకపోతే నీ పరిచర్య ద్వారా, నీ స్వస్థత కార్యం ద్వారా, నీ ప్రార్థన ద్వారా ఎవరైనా బెనిఫిట్ పొందారు. ఇవాల్యుయేట్ యువర్ ఎఫెక్టివ్నెస్. ఇఫ్ యూ డూ ఇవాంజలిజం, ఆర్ దర్ ఎనీ సోల్స్? నువ్వు సువార్త ప్రకటిస్తే వ్యక్తిగతంగా ఒక్కరని రక్షింపబడ్డారా? ఒకవేళ పడితే నీకు సువార్థికుని వరం ఉన్నట్టే. అర్థమైందా? నువ్వు సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళి భార్యాభర్తల్ని కౌన్సిలింగ్ చేశావు, ఆ భార్యాభర్తలు ఇద్దరు హాయిగా కాపురం చేసుకుంటున్నారా? అలాగైతే నీకు కౌన్సిలింగ్ వరం ఉన్నట్టే. అర్థమైందా? ఆ వరం పేరు ఏం పేరు? కౌన్సిలింగ్ వరం. అది కూడా ఒక వరమే, అది ఎవరికి తెలియదు. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తల్ని రాత్రి 7 గంటల నుంచి 2 గంటల దాకా కౌన్సిలింగ్ చేశాం మేము. రాత్రి 7 గంటలకు మొదలు ఎప్పుడు దాకా 2 గంటల దాకా. మాకు ఛాయ్ లేదు, అన్నం లేదు. వాళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోయాయి. మాకు ఛాయ్ ఎవరు ఇస్తారు, అన్నం ఎవరు పెడతారు? అర్థమైందా? అది పరిస్థితి. అద్భుతం ఏంటంటే 2 గంటల తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఒకటయ్యారు. అప్పుడు మాకు అర్థమైంది, ఓహో కౌన్సిలింగ్ చేసే వరం కూడా దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకని? ఇవాల్యుయేషన్లో ఏమైంది? సక్సెస్ అయిందా, అన్సక్సెస్ అయింది? అది సక్సెస్ అయింది. సో గాడ్ గేవ్ ఏ గిఫ్ట్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓహో మనం దంపతులను కౌన్సిలింగ్ చేయవచ్చు. ఓహో దేవుడు ఈ వరాన్ని మనకి ఇచ్చాడు. చివరిగా ఐదవది, 5వ ఈ. ఎక్స్పెక్ట్ కన్ఫర్మేషన్. Expect confirmation from the body of Christ. Expect confirmation from the body of Christ. సంఘము యొక్క నిర్ధారణ పొందు. ఎవరి యొక్క నిర్ధారణ? సంఘము యొక్క నిర్ధారణ పొందు. సంఘంలో ఎవరన్నా ఒకరిని దగ్గరకు వచ్చి ఎస్ దేవుడు నీకు పాటలు పాడే వరాన్ని ఇచ్చాడు అని నీకు చెప్పాలండి. నీకు బోధించే వరం ఇచ్చాడు అని చెప్పాలి. అర్థమైందా? లేకపోతే నీకు స్వస్థపరిచే వరాన్ని ఇచ్చాడని సంఘంలో ఎవరో ఒకరు, పాస్టర్ గారు అవ్వాల్సిన పని లేదు, ఎవరో ఒకరు వచ్చి నీకు చెప్పాలి, ఎస్ నీకు ఈ వరం ఉన్నది అని నేను గుర్తించాను అని చెప్పాలి. అది సంఘం యొక్క నిర్ధారణ. ఆ మధ్య మాకు చాలా బాధలు వచ్చాయి. సిస్టర్కి ఆపరేషన్ అయింది, నాకు యాక్సిడెంట్ అయింది. ఒకేసారి చాలా కలవరపడుతున్నాం. ఆ టైంలో లోకా గారు ఒక పాట రాశాడు, కలవరపరచిన దేవుడే కనికరము చూపెను అని.
పొద్దాక ఆ పాట పాడుకొని మేము ఆదరణ పొందామన్నమాట. ఆయన ఏదో పాట రాశాడు, మాకు పొద్దాక అదే పాట గుర్తొస్తుంది. ఓహో, దేవుడు కలవరపరిచాడు, అట్ ద సేమ్ టైం మమ్మల్ని ఏం చేశాడు, కనికరం చూపాడు. కలవరపరచిన దేవుడే కనికరము చూపెను. ఆ పల్లవ పాడుకుంటా ఆదరణ పొందాం. దేవుడు కలవరపరిచాడు, దేవుడే కనికరిస్తాడు మనల్ని. తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు, మళ్ళీ శ్రమల్లో నుంచి కష్టాల్లో నుంచి బయటకు తెస్తాడు. ఒకరోజు ఆయన ఫోన్ చేస్తే ఆయనకి చెప్పాము, అన్న మీరు రాసిన పాట మమ్మల్ని ఎంతో ఆదరిస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ మాట ఆయనకి వినగానే ఆయనకేం అర్థం అవ్వాలి ఇప్పుడు? ఓహో, దేవుడు నాకు ఏమిచ్చాడు, పాటలు రాసే వరం ఇచ్చాడు, ఆయనకు అర్థమైపోవాలన్నమాట. ఎవరన్నా నాబోటోడు వచ్చి నువ్వు కూడా రాస్తున్నాడు, ఎవడు పడతాడు రాస్తున్నాడు ఈ మధ్య పాటలు, ఎవడు పడతాడు రాస్తున్నాడు ఈ మధ్య పాటలు అని ఆయన అన్నారనుకో, పాపం ఆయన మనసు కృంగిపోయేది. అటేం కృంగిపోవాల్సిన పని లేదు. అలాంటి కృంగుదల విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా వచ్చి నీకు చెప్పారా? ఎవరైనా వచ్చి నీకు చెప్పారా? సంఘం యొక్క నిర్ధారణ మనం పొందాలి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో, ఈ వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒకసారి ఈ 5 స్టెప్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, మొట్టమొదటి స్టెప్ ఏంటి? ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మవరాల గురించి నువ్వు ఎంత తెలుసుకోవాలంటే అంత తెలుసుకో. బైబిల్ చదువు, పుస్తకాలు చదువు, సెమినార్ ఏర్పాటు చేసుకో, సెమినార్లకు అటెండ్ అవ్వు, లేకపోతే కొంతమంది ఇంటర్వ్యూ చేయి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎంత తెలుసుకోండి అంత తెలుసుకో. 2, ఎక్స్పెరిమెంట్ విత్ యాజ్ మెనీ గిఫ్ట్స్ యాజ్ యూ కెన్. నీకున్న అవకాశాలు ఎన్ని ఉంటే అన్నీ. నేను ఫెయిల్ అవుతానేమో అనే ఆలోచన రాకుండా ఆ పనిలో దిగటమే కాదు. అర్థమైందా? ఏం చేయాలి? ఆ పనిలో దిగాలి, దూకాలి, అంతే. ప్రార్థన చేసుకొని దిగటమే. ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వు, ఏం ప్రాబ్లం లేదు. కొటేషన్ గుర్తుంది, ఎవరైనా చెప్పగలరా చూడకుండా? ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ఫెయిల్, బట్ ఐ నెవర్ లూజ్ ద ఛాన్స్. జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఎందుకంటే దేవుడు మీకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అమ్మో నేను ఫెయిల్ అవుతానేమో అని భయపడొద్దు. ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వండి, ఏమైంది? ఫెయిల్ అవ్వడం సహజమే కదా. సహజమా అసహజమా? సహజం. ఏముంది దాంట్లో? నాకు రాదని అనొద్దు. ఎస్ చెప్పు, ప్రయత్నం చేయి. అది ఎస్ అని చెప్పు. నువ్వు ఎంత కష్టపడతావో అంత కష్టపడు. ప్రార్థన చేసుకో, లేకపోతే కొంతమంది దగ్గర సలహాలు తీసుకో, ఏదో చేసుకో. నువ్వేం కష్టపడదో తెలియదు. దేవుని మీద ఆధారపడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇఫ్ ఐ ఫెయిల్ నెవర్ లూజ్ ద ఛాన్స్. పరిచర్యలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు. నేను వచ్చి రేపు మా ఊర్లో ఒక మీటింగ్ జరుగుతుందయ్యా, యేసురత్నం నువ్వు ఒక పాట రాయన్నాను. అమ్మో పాట నేను ఎప్పుడు రాయలేదే అనొద్దు. రాస్తానన్నాను. ఏమనాలి? రాస్తానన్నాను, అంతే. నేను ఎప్పుడు రాయలేదు అనొద్దు. ఎస్ చెప్పు. ఎందుకు? ఒక అవకాశం వచ్చింది, ప్రార్థన చేసుకొని రాయి. నీకేమైనా సలహాలు కావాలంటే సీనియర్స్ని అడుగు. కృపారావు గారు లాంటి వాళ్ళని. ఇదిగో రాము అన్న ఒక పాట రాయమన్నాడు, ఎట్లా రాయాలో నాకు తెలియదు అంకుల్, కొద్దిగా సలహాలు ఇవ్వన్నాడు. అట్లా. అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతేగాని నా వల్ల కాదు, నేను ఎప్పుడు చేయలేదు, అసలు నా వల్ల కాదనే మాట తప్పండి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అసలు ఆ మాట నేను 100 సార్లు చెప్పుకున్నా ఆ రోజు బెల్లంపల్లిలో. నన్ను బలపరచు వాని యందు నేను ట్రాన్స్లేషన్ చేయగలను. నన్ను బలపరచు వాని యందు చెప్పు, నేను ట్రాన్స్లేషన్ చేయగలను అని 10 సార్లు చెప్పుకుంటే కానీ నాకు ధైర్యం రాలే. నన్ను బట్టి కాదు, ఎవరిని బట్టి? నన్ను బలపరచు. ఏం భయపడాల్సిన పని లేదు. ఎవరైనా ఒక పరిచర్య అప్పగించినప్పుడు, అర్థమవుతుందా? పరిచర్యకు ద్వారం తెరవబడినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దూకటమే, అంతే. రంగంలోకి ఫెయిల్ అయితే ఫెయిల్ ఏమవుతుంది? ఒకసారి ఫెయిల్ అవుతావు, 2 సార్లు ఫెయిల్ అవుతావు, 3 సార్లు సక్సెస్ అవుతావేమో. అద్భుతం ఏంటో చెప్పనా? దేవుని కృపను బట్టి ఎన్నిటికో నేను ఎస్ చెప్పాను, కానీ ఒక్కసారి కూడా దేవుడు నన్ను ఫెయిల్ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా వాటికి ఎస్ చెప్పాను నేను, ఒక్కసారి కూడా దేవుడు నన్ను ఫెయిల్ చేయను. ఇలా దేవుడి మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉంది. దేవుడు నన్ను వాడుకుంటాడు. ఎస్, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను వాడుకుంటాడు. అది నా విశ్వాసం. నన్ను బట్టి కాదు, ఎవరిని బట్టి? నన్ను బలపరుచు వాని. ఆ విశ్వాసం మనకు ఉండాలి, భయపడకూడదు. ఎక్స్ప్లోర్, ఎక్స్పెరిమెంట్, ఎగ్జామిన్ యువర్ ఫీలింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా ఏం పట్టించుకోవద్దు. నీకేమనిపించింది అసలు చెప్పు. ఎవరి ఫీలింగ్ అదే? నీ ఫీలింగ్ ఏమనిపించింది? పర్వాలేదు అనిపించిందా, లేకపోతే అనవసరంగా దీంట్లో దిగానే అనిపించింది?
నీకు యురేకా ఫీలింగ్ జరిగితే నీకు ఆ వరం ఉన్నట్టు. నాలుగవది, ఇవాల్యుయేట్ యువర్ ఎఫెక్టివ్నెస్. నువ్వు ఆ పని చేయడం వల్ల, పరిచయం చేయడం వల్ల దాని ప్రభావం ఎంత ఉంది, ఎంతమంది దాని ద్వారా బెనిఫిట్ పొందారు. కనీసం ఒక్కరైనా నీ దగ్గరకు వచ్చి చెప్పారా, నీ పరిచర్య ద్వారా నేను బెనిఫిట్ పొందాను. నేను 2006 సంవత్సరంలో ఒక పాట రాశాను, నేర్చుకొందును నేను నేర్చుకొందును యేసునొద్ద కూర్చొని నేర్చుకొందును అని. ఒక యవనస్తుల కోసం రాశారు. నిజామాబాద్లో ఈ వాళ్ళది ఒక డిటి క్యాంప్ ఉంటే దానికి డివోషన్ స్పీకర్గా వెళ్ళి వాళ్ళు ఇచ్చిన థీమ్ మీద రాశారు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఆ పాట రాసాం, అయిపోయింది, నేర్పించాం. 200 మంది వచ్చారు పిల్లలు, వాళ్ళందరూ నేర్పించాం. 6 నెలల తర్వాత దాని డైరెక్టర్ ఒకసారి బస్సులో కలిసి ఎలా ఉన్నావు తమ్ముడు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అన్న 6 నెలల నుంచి నీ పాటతో బతుకుతున్నా అన్నాడు. చూడండి ఆ రిపోర్ట్ ఎలా ఉందో. ఎన్ని నెలల నుంచి అంట? 6 నెలల నుంచి దేంతో బతుకుతున్నా? నీ పాటతో బతుకుతున్నా అన్నాడు. ఏం పాట అయ్యా అన్న? అదే మీరు నిజామాబాద్ వచ్చి రాశారు కదా, ఆ పాటతో బతుకుతున్నా. ఆ పాటలో ఏముంటుందంటే, ఏకాంత ప్రార్థనలో యేసు శక్తి పొందుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ వెంబడింతును. ఇది 2వ చరణం. ఏకాంత ప్రార్థనలో యేసు శక్తి పొందుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ వెంబడింతును. నేర్చుకొందును నేర్చుకొందును యేసునొద్ద కూర్చొని నేర్చుకొందును. ఏకాంత ప్రార్థనలో యేసు శక్తి పొందుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ వెంబడింతును. ఎప్పుడైతే ఏకాంత ప్రార్థన చేసుకోలేదో వెంటనే ఈ పాట నన్ను ప్రశ్నించేది. నువ్వు ఈరోజు ఏకాంత ప్రార్థన చేసుకోలేదు కదా. వెంటనే పనులన్నీ పక్కకు పెట్టి మోకరించి ఏం చేసేవాడిని? ఏకాంత ప్రార్థన చేసి నీ పాట మాట్లాడుతుంది నాతోటి. అప్పుడు అర్థమైంది, ఓహో నాకు పాటలు రాసే వరం ఉన్నది. ఎందుకని? ఒక వ్యక్తి ఏం పొందాడు? మేలు పొందాడు. అతను కలిశాడు కాబట్టి పొందాడు, చెప్పాడు. మనకి కలవకుండా ఎంతమంది మేలు పొందుతున్నారు మనకు తెలియదు. కాబట్టి ఇవాల్యుయేషన్ ఇంపార్టెంట్. చివరిగా ఎక్స్పెక్ట్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం నుండి, సంఘం అంటే పాస్టర్ గారి నుంచి కాదండు, పాస్టర్ గారి నుంచి మాత్రమే కాదు, సభ్యులైనా ఎవరైనా, దేవుడు మీకు మంచి వరం ఇచ్చాడయ్యా, చక్కగా చేశారు, మీరు చక్కగా పాడారు, చక్కటి ప్రసంగం చేశారు, లేదా చక్కగా పరిచర్య చేశారు అని ఎవరైనా కన్ఫర్మేషన్ ఇచ్చారా? అలాగైతే నీకు ఆ వరం ఉన్నట్టే. ఇప్పుడు అర్థమైందా? దేవుడు మనకిచ్చిన వరాన్ని మనం ఎలా గుర్తించాలి? చివరిగా ఇంకొక అంశం చెప్పి నేను ముగించేస్తా దీన్ని. ఆ అంశం పేరేంటంటే, దుర్వినియోగం అవుతున్న ఆత్మవరాలు. ఏంటది? దుర్వినియోగం అవుతున్న ఆత్మవరాలు. ఈ జనరేషన్లో మాత్రమే కాదు, బైబిల్ జనరేషన్లో కూడా అలాగే ఉంది. అనేక మంది వరాలను ఏం చేశారు? దుర్వినియోగం చేశారు. దుర్వినియోగం అవుతున్న ఆత్మవరాలు. దీంట్లో 4 పాయింట్లు ఉన్నాయి, అవి చెప్పి నేను ముగించేస్తాను. సద్వినియోగం అవుతున్నాయా, దుర్వినియోగం అవుతున్నాయా? ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి ఈ జనరేషన్లో. దుర్వినియోగం అవుతున్న ఆత్మవరాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయి? నెంబర్ 1, పేరు ప్రతిష్టల కొరకు వాడుతున్నారు. వరాన్ని దేని కొరకు వాడుతున్నారు? దేని కొరకు? పేరు ప్రతిష్టల కొరకు వాడుతున్నారు, నేమ్ అండ్ ఫేమ్. కానీ దేవుడు వరాలు ఇచ్చింది ఎందుకు? మన మహిమ కొరక, దేవుని మహిమ కొరక? అది రాసుకోండి పక్కన, దేవుని మహిమ కొరకు. మనం వాడాల్సింది దేనికి? దేవుని మహిమ కొరకు. 1 పేతురు 4:11 ఉంది, ఆల్రెడీ మనం చూసాం మార్నింగ్ సెషన్లో. 2, ధన సంపాదనకు వాడుతున్నారు కొంతమంది. దేనికి? ధన సంపాదనకి. దేవుడిచ్చిన వరాన్ని, దేవుడు ఉచితంగా వరం ఇస్తే దాంతో వ్యాపారం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలి. కుటుంబ ఆశీర్వాదపు పథకం ఎంత? 10,000. వ్యక్తిగత ఆశీర్వాద పథకం 1,000 రూపాయలు. కుటుంబ ఆశీర్వాద పథకం 1,000 కాదు, రేట్ పెంచేశాం. ఎంత? ప్రార్థన అనే వరాన్ని 10,000 కోసం ఏం చేస్తున్నారు చాలామంది?
అమ్ముకుంటున్నారు. కొనేవాళ్ళు ఎగబడుతున్నారు. గిరాకీ బాగుంది, బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది అన్నమాట. ఎలాంటి వాళ్ళ సంగతి అంతా దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. అవునా? కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చెప్తుంది ఎందుకంటే మనకు బుద్ధి రావడానికి. అర్థమైందా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? 1 తిమోతి 6:10, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మేలు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నా బాధలు పడి ఎవరిని పొడిచారు? వాళ్ళకాళ్ళు పొడుచుకొని వచ్చారు. ఇలా చెప్పాక ఎగ్జాంపుల్, సార్ మీరు మా కూటాలకు రండి, ఫిగర్ ఎంత? మీ ఫిగర్ ఎంత? మీ ఫిగర్ ఎంత? మీ ఫిగర్ ఎంత? 3 సున్నాలు 4 సున్నాలు. నెక్స్ట్, కొంతమంది ఆత్మవరాలని ఎలా దుర్వినియోగం చేస్తున్నారంటే, గర్విస్తున్నారు. ఏం చేస్తున్నారు? గర్విస్తున్నారు. తమకున్న వరాలను బట్టి అతిశయిస్తున్నారు. ఓ ఐఎమ్ సూపర్, ఐఎమ్ గ్రేట్. మీ అందరూ కూర్చొని ఉంటున్నారు, నేను నిలబడి చెబుతున్నా ఐఎమ్ గ్రేట్, నేనే చాలా గొప్ప. గర్వం. ఏంటది? అది గర్వం. నేనే 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 నేను కాదు. పౌలేమంటాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఎక్కడుంది అది? 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది చెప్పండి, దేవుని కృప వలనే అయి ఉన్నాను. గ్రేట్ కాదు, గ్రేసే. ఏం కాదు గ్రేట్ కాదు. ఏంటి? గ్రేస్. చాలామంది మనల్ని ఎగేస్తూ ఉంటారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్, అబ్బా ఏం చెప్పామన్నా ఈరోజు, వారు గ్రేట్ అనా అనగానే కొద్దిగా భుజాలు ఎగరేసి అవును నేను గ్రేట్ అనుకుంటున్నామేమో అనదు. నన్ను వీఆర్ నాట్ గ్రేట్. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నేను గతంలో చెప్పినట్టున్నాను, మరోసారి చెప్తా. గ్రేట్, లక్ అనే పదాలు మనం వాడకూడదు. ఏం పదాలు అవి? చెప్పానా మీకు? అది చెప్పినట్టు గుర్తుంది నాకు. సరే రాసుకోండి. 2 పదాలు వాడకూడదు. ఏమేంటి? గ్రేట్, లక్. గ్రేట్ అన్నా, నువ్వు గ్రేట్ అన్నా. 2003 సంవత్సరంలో బ్యాక్ టు ద బైబిల్లో రేడియోలో మాట్లాడటానికి నేను సెలెక్ట్ అయినా. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి, బ్రదర్ నేను రేడియోలో మాట్లాడడానికి సెలెక్ట్ అయ్యాను. ఓ అన్నా నువ్వు గ్రేట్ అన్నా అన్నాడు. బ్రదర్ యు ఆర్ గ్రేట్ అన్నాడు. వెంటనే ఓ సారీ బ్రదర్, గ్రేస్ అన్న. గ్రేసా అన్నాడు. అవును గ్రేసే. ఎవడా రాము పాస్టర్ అంటే ఎవడ అసలు? అలాంటి వాడిని తీసుకెళ్ళి దేవుడు అంత స్థితికి అవకాశం ఇస్తుంది. గ్రేట్ ఎట్ అవుద్ది? ఏమవుద్ది? గ్రేస్. దేవుని గ్రేసా అన్నాడు. అవును గ్రేసే. చాలామంది సహోదరులు తెలియకుండానే మన గర్వాన్ని ఏం చేస్తుంటారు? ఎగదీస్తూ ఉంటారు అనమాట. పొయ్యిలో పొలాలు ఎగేసినట్టుగా వేస్తూ ఉంటారు. జాగ్రత్త. వాళ్ళు గ్రేట్ అనగానే నువ్వేం పొంగిపోబాకు. గ్రేట్ కాదు. ఏంటి? గ్రేస్. ఎవడండి రాము పాస్టర్ అంటే? ఎవడు? పెంటకుప్పల మీద తిరిగేవాడు. ఎక్కడ తిరిగేవాడు? పెంటకుప్పల మీద తిరిగేవాడు. దేవుడు ఆయన తీసుకొచ్చి తన చేతిలోకి తీసుకొని తన సాధనంగా వాడుకుంటున్నాడు. ఇది గ్రేట్ కాదు. ఏంటి? గ్రేస్. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే, గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవగడ్డి. ఎక్కడుంది ఇంకా గర్వానికి చోటు? నువ్వు ఎంత ఎత్తెదిగినా గర్వపడటానికి అవకాశమే లేదు. లక్. లక్ అంటే లక్ ఈజ్ ఎ గాడెస్. బైబిల్ ప్రకారం లక్, అదృష్టం అనేది ఒక దేవత. ఎక్కడుంది చూడండి. 65 యెషయా గ్రంథం 11వ వచనం. యెషయా 65:11. బైబిల్ తీసి చూడండి, పెన్నుతో అండర్లైన్ చేయండి. ఈ సత్యాన్ని మీ సంఘ బిడ్డలకు కూడా చెప్పండి. యెషయా 65:11. యెషయా 65:11 నేను చదువుతున్నా చూడండి. యెహోవాను విసర్జించి
నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణం అర్పించువారలారా. చూసారా, అదృష్టం అనేది ఒక దేవత. ఇశ్రాయేలు ప్రజలంట యెహోవాను విసర్జించి ఒక దేవతకి బలర్పిస్తున్నారు. 65:11. ఎవరా దేవత? అదృష్టం. గాదు అంటే అదృష్టం. గాదు దగ్గర ఫుట్ నోట్ ఉంది చూడండి, పైన ఎంత ఉందో, కింద ఏం రాసింది, రెఫరెన్స్ ఏమిచ్చాడు? 32 తప్పు, 30:11 అని రాసుకోండి. పాత బైబిల్లో 2 పడింది, బైబిల్లో తప్పు రాసుకోండి. బైబిల్లో తప్పు ప్రింట్ అయింది. 32 కాదు వచనం, 11 రాసుకోండి. ఎందుకంటే నేను రెండో దేవులాడిన నాకు దొరకల, తెర చూస్తే 11లో ఉంది. తర్వాత ప్రింట్ అయిన బైబిల్లో దాన్ని మార్చారు, 11 వేశారు. కొన్నిట్లో 11 ఉంది, ఎవరి దగ్గరైనా, అన్నీ 2 ఉన్నాయి. లేటెస్ట్ బైబిల్లో 11. ఒకసారి చదవండి, ఆదికాండం 30వ అధ్యాయం 11వ వచనం. అక్కడ లేయా దాసి అయిన బిల్హానా జల్పానా, చూడండి, బిల్హాయేనా, ఆమె గర్భవతి ఒక కుమారుని కన్నది. వెంటనే నాకు కొడుకు పుట్టాడు అని వాడికి లక్కీ అని పేరు పెట్టింది. అదృష్టం. గాదు అంటే అర్థం ఏంటి? అదృష్టం. వాడికి గాదు అని పేరు పెట్టింది. గాదు అంటే ఏంటి అర్థం? అదృష్టం. ఈ రోజుల్లో కూడా మన సంఘాల్లో పిల్లలు లక్కీ అని పేరు పెడుతున్నారుగా. ఆల్రెడీ ఉన్నారా మీ మనవాళ్ళు ఎవరైనా, మనవరాళ్ళు ఎవరైనా ఉన్నాడా? ఆడి పేరు మార్చండి. ఎందుకు మార్చాలి? పిల్లలు లక్ వల్ల కాదు పుట్టేది మనకి. దేనివల్ల? దేవుని కృప వలన. లేయం అంటుంది నా లక్ వల్ల మగపిల్లాడు పుట్టాడు. అవ్వమ్మ ఏముందో చూడండి, ఆదికాండం 4:1. యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. అసలు ఆమె యాటిట్యూడ్ ఎట్టుంది, ఏం యాటిట్యూడ్ ఎట్టుంది చూడండి, ఎంత తేడా ఉంది. అవ్వమ్మ అంటుంది దేవుని దయ వల్ల నా కొడుకు మగపిల్లాడు పుట్టాడు. లేయం ఏమంటుంది, నా లక్కు వల్ల నాకు ఎవరు పుట్టారు? కొడుకు పుట్టాడు. ఆడికి గాదుని పేరు పెట్టింది. చివరికి ఇశ్రాయేలీయులు ఆ గాదుని దేవతను చేశారు, అదృష్ట దేవతను చేసి దానికి పూజించడం మొదలుపెట్టారు. అందుకని దేవుని సేవకులుగా బిడ్డలుగా మనం ఎన్నడూ కూడా లక్ అనే మాట వాడకూడదు. ఎవరైనా మీ విశ్వాసాలు వాడితే వాళ్ళని కూర్చోబెట్టి ఈ రెఫరెన్స్లన్నీ చెప్పి అది మార్పించండి. ఎవరైనా మీ సంఘంలో లక్కీ అని పేరు పెట్టుకుంటే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి, అమ్మ మీ లక్క వల్ల కాదమ్మా దేవుడు ఈ పిల్లాడినిచ్చింది, ఈ కూతురునిచ్చింది, దేవుని కృప వల్లనే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే కానీ లక్క కాదు. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము బాపట్లలో, బై లక్ ట్రైన్ దొరికిందయ్యా అంటారు. లక్ ట్రైన్ దొరికిందంటే మహిమ ఎవరికి? మనకే. నా లక్ అంటే మహిమ ఎవరికి చెప్పండి? నాకు. దేవుని కృప వల్ల దొరికిందంటే దేవునికి. అర్థమైందా? గ్లోరీ ఎటు వెళ్తుంది. అందుకే లక్ ఈజ్ ఎ గాడెస్. లక్ అనేది ఒక దేవత. ఎన్నడూ కూడా మనం ఆ పదాన్ని ఉపయోగించకూడదు. గ్రేట్, లక్, ఈ 2 పదాలకి బైబిల్ డిక్షనరీలో చోటు లేదు. అలా 2 వాడితే గర్వం మన నొసట మీద తొణికిసలాడుతూ ఉంటాం. అదృష్టం అనేది వాక్యానుసారమా కాదా? వాక్యానికి వ్యతిరేకం, విరుద్ధం. చివరిగా 2 కొటేషన్లు ఉన్నాయి, అవి చెప్పి నేను ముగించేస్తా. ఆర్ఆర్కే మూర్తి గారు ఆత్మవరాల గురించి మాట్లాడుతూ అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు. రాసుకోండి ఇది. వరం దుర్వినియోగం అయితే కలవరం అన్నాడు ఆయన. బాగా చెప్పాడా? వరం దుర్వినియోగం అయితే కలవరం. ఆయన రేడియోలో వాక్యం చెప్తా ఉంటే విని రాసుకున్నా నేను. ఆయన చెప్పింది మీకు చెప్తున్నా. వరం దుర్వినియోగం అయితే ఏంటి చెప్పండి? కలవరం. పక్కన ఆయన పేరు రాసుకోండి, ఆర్ఆర్కే మూర్తి గారు. అది ఆయన కొటేషన్. యెషయా అని ఒక బ్రదర్ ఉన్నాడు. ఈయన సామాన్యమైన విశ్వాసే, కానీ వరాల గురించి చాలా గంభీరంగా చెప్పాడు. ఈయన సేవకుడు కాదు, లేకపోతే తెలిసినటువంటి ఒక సహోదరుడు. ఆయన నంబూరులో యుఎస్ఐ ఆఫీస్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. మామూలు విశ్వాసం. ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ అన్నాడు, వరాలు దుర్వినియోగం చేస్తే దేవుడు వాడి నరాలు తీస్తాడు అన్నాడు. రాసుకోండి, అద్భుతమైన మాట. ఒక సామాన్యమైన విశ్వాసం చెప్పిన మాట మీకు చెప్తున్నా. వరాలు దుర్వినియోగం చేస్తే దేవుడు వాడి నరాలు తీస్తాడు. ఎంత చక్కగా చెప్పాడు. కొన్నిసార్లు సామాన్యమైన విశ్వాసులకి మనకంటే ఎక్కువ రెవల్యూషన్స్ వస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేర్చుకోవాలి మనం. ఒక సామాన్యమైన విశ్వాసం ఆయన దైవ సేవకుడు కాదు, బైబిల్ ట్రైనింగ్ చేసిన ఆయన కాదు.
ఒకసారి నాతో మాట్లాడుతూ, రాము, వరాలు కనుక దుర్వినియోగం చేస్తే దేవుడు వాడి నరాలు తీస్తాడు, జాగ్రత్త అన్నాడు నన్ను. నాకు ఒక వార్నింగ్ అన్నమాట, హెచ్చరిక. వెంటనే ఇంటికి వచ్చి రాసుకున్నా ఆ మాట నేను. నువ్వు చాలా ఇంపార్టెంట్ ఇది. దేవుడిచ్చిన వరాలను ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టల కొరకు వాడకూడదు, ధన సంపాదన కొరకు వాడకూడదు, గర్వం కొరకు వాడకూడదు, గర్వించకూడదు. మన స్వార్థం కోసం కాదు, సంఘ క్షేమం కోసం, ఇతరుల కొరకు మనం వాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, లేచి నిలబడదాం, మనల్ని మనం సమర్పించుకుందాం దేవునికి. దేవా, నీవిచ్చిన వరాన్ని బట్టి నీకు వందనాలని చెప్దాం. నాలో ఉన్న వరాన్ని ఎలా గుర్తించాలో నీ దాసుని ద్వారా నాకు మాట్లాడినందుకు వందనాలని చెప్దాం. చాలా అవకాశాలు చేజార్చుకున్నామేమో, ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రభువా అని దేవునికి మనం సమర్పించుకుందాం. ఎన్నో అవకాశాలు కోల్పోయాం. నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాను, కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోను అని మరొకసారి చెప్దాం. దేవుడిచ్చిన వరాల్ని మన పేరు కోసం కాకుండా, మన స్వార్థం కొరకు కాకుండా, గర్వపడకుండా దేవుని మహిమ కొరకు వాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీలో ఉన్న ఆత్మవరాన్ని నువ్వు ఎలా గుర్తించాలో మీ వాక్యం ద్వారా అనేక సత్యాలు మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. దేవ, బాపట్ల ప్రాంత సువార్దలం సేవకులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరినీ ప్రేమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం మీరు ఇచ్చారు నాయన. ఈ వరాలను ఎన్నడూ మేము మా స్వార్థం కొరకు వాడకుండా సంఘాల క్షేమం కొరకు వాడటానికి సహాయం చేయండి. మా పేరు కొరకు మేము వాడకుండా నాయన నీ మహిమ కొరకు వాడటానికి సహాయం చేయండి. మేమెన్నడూ దాన్ని బట్టి గర్వపడకుండా ప్రభా, విరిగి నలిగిన మనస్సుతో నీవిచ్చిన వరాన్ని ఉపయోగించడానికి ప్రజ్వలింపజేసే కృప మీరు మాకు దయచేయమని, ఈ సత్యాలు అనేక మంది తెలియని వాళ్ళు మా సంఘాల్లో ఉన్నారు ప్రభువా, వారికి ఈ విషయాలు బోధించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చోండి.